ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి 3 విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. తాజాగా రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున ఘటనా స్థలంలో 2 విద్యార్థినులు, 1 విద్యార్థి మృతదేహాలు లభ్యమయ్యాయి. శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్, తానియా సోనిది తెలంగాణ, నవీన్ టాల్విన్ కేరళలోని ఎర్నాకులానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్లో మృతి చెందిన తానియా సోని స్వస్థలం బీహార్. తానియా సోని తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ఓనర్ అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్ ను కిషన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భౌతిక కాయం వీలైనంత త్వరగా సికింద్రాబాద్ చేర్చేందుకు సహకరిస్తామని తెలియజేశారు. ఇక ఢిల్లీ పోలీసులు ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్ ను త్వరగా పూర్తి చేయడంలో చొరవ తీసుకోవాలని ఢిల్లీలోని తన కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన, దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని నిన్న భారీ వర్షం కూడా ముంచెత్తిన విషయం తెలిసిందే. రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ లో నిన్న వరద నీరు చేరింది. అయితే అప్పుడే లైబ్రరీలో చదువుకుంటున్న 3 ఐఏఎస్ సివిల్స్ ఆస్పిరెంట్స్ దుర్మరణం చెందారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఈ ఘోర విషాదం చోటు చేసుకుని ఒక రావుస్ అనే ఒక సివిల్ శిక్షణ కేంద్రం బేస్మెంట్ లోకి వరద నీరు చేరడంతో అందులోని మునిగి 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయితే నిన్న కురిసిన భారీ వర్షానికి పశ్చిమ ఢిల్లీ రాజేంద్ర నగర్ లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనం బేస్మెంట్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. అందులో విద్యార్థులు చిక్కుకున్నట్టు కూడా అగ్నిమాపక సిబ్బందికి రాత్రి 7:20 సమాచారం రావడంతో వారు అక్కడ చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టారు. 5 ఫైర్ ఇంజిన్లతో నీటిని బయటికి పంపారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం కూడా జరిగిపోయింది. తొలుత 2 యువతుల మృతదేహాలు లభ్యం కాగా శనివారం అర్ధరాత్రి తర్వాత, అంటే ఈ ఆదివారం ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఒక యువకుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. వాటిని పోస్ట్ మార్టం కోసం కూడా ఆసుపత్రికి పంపించినట్లు కూడా సెంట్రల్ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఎం హర్షవర్ధన్ ఐపీఎస్ కూడా తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఇప్పటి వరకు బేస్మెంట్ లో 7 అడుగుల మేర నీరు ఉందని కూడా ఆయన ఉదయం తెలిపారు. విద్యార్థులు ఎవరు ఇక్కడికి రావద్దని, రెస్క్యూ ఆపరేషన్ కు బిగుదం కలుగుతుందని కూడా ఆయన అభ్యర్థించారు. తోటి విద్యార్థులు చనిపోవడం బాధ కలిగిస్తుంది, కానీ ఘటనా స్థలానికి రావడం వల్ల పరిష్కారం దొరకదని కూడా ఆస్పిరెంట్స్ ఉద్దేశించి డీజీపీ ఒక ప్రకటన చేశారు. ఢిల్లీ ఫైర్ విభాగం చీఫ్ అతుల్ గారు కూడా మాట్లాడుతూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని, బేస్మెంట్ లో ఎవరైనా చిక్కుకున్నారా అని కూడా అనుమానిస్తున్నట్లు కూడా ఆయన ఉదయం ప్రకటించారు. ఈ ఘటనలో 3 విద్యార్థులు చనిపోగా మరో 30 మంది కూడా తప్పించుకున్నారని, 2 రోజుల కిందట సివిల్స్ అభ్యర్థి ఒక్కరే ఇదే ప్రాంతంలో విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయాడని కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ మంత్రి అదిషి అధికారులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఢిల్లీలోని శనివారం సాయంత్రం భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతము ఇప్పటికే సదరు దేనికైతే సంబంధించిన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ కోఆర్డినేటర్ తో పాటు ఆ ఘటనలో ఓనర్ అభిషేక్ గుప్తా పైన కూడా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ పైన కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు కూడా తెలుపుతున్నారు. అయితే రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ ఓనర్ అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున సంఘటన స్థలంలో 2 విద్యార్థినులు, 1 విద్యార్థి మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరందరూ కూడా ఈ 3 శ్రేయా యాదవ్ ఉత్తరప్రదేశ్ లోని అంబేద్కర్ నగర్, అలాగే తానియా సోనిది తెలంగాణ, అలాగే నవీన్ టాల్విన్ కేరళలోని ఎర్నాకులానికి చెందిన విద్యార్థులుగా కూడా పోలీసులు గుర్తించారు. కోచింగ్ సెంటర్ లోని మృతి చెందిన తానియా సోని స్వస్థలం బీహార్. తానియా సోని తండ్రి తెలంగాణ సింగరేణిలో ప్రస్తుతం మేనేజర్ గా పనిచేస్తున్నారు. ఈ ఘటనలో ముందుగా అనుకున్నట్టు అటు ఓనర్ తో పాటు ఆ సదరు ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్ల పైన కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఢిల్లీలోని ఈ రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్ లో జరిగిన సంఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తానియా సోని తండ్రి విజయ్ కుమార్ ను కిషన్ రెడ్డి ఫోన్ లో కూడా
ఒక కండోలెన్స్ ప్రాగాఢ సానుభూతిని కూడా శ్రీచరణ్ అమ్మాయి డెడ్ బాడీని ఎప్పుడు తీసుకొచ్చే అవకాశం? ప్రస్తుతం దానిపైనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇమీడియట్ గా కుటుంబ సభ్యులతో మాట్లాడి భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా సికింద్రాబాద్ చేర్చేందుకు సహకరిస్తామని వాళ్ళకు ప్రామిస్ కూడా చేశారు. అయితే ఢిల్లీ పోలీసులతో పాటు ఇతర అధికారులతో మాట్లాడి పెండింగ్ లో ఉన్న అన్ని ఫార్మాలిటీస్ ని త్వరగా పూర్తి చేయడంలో చొరవ తీసుకోవాలని ఢిల్లీలో ఉన్న తన కార్యాలయానికి కూడా కిషన్ రెడ్డి సమాచారం అందించారు. అట్ ద సేమ్ టైం ఆదేశించారు చాలా ఎక్స్పిడైట్ చేయాలి, త్వరగా బాడీని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చేరవేయాలని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ.